ఈ మాట ఎలాంటి సందర్భంలో రాయబడిందో మనకి అందరికీ తెలుసు అని నేను కూడా అనుకుంటున్నాను. చూడండి, ఎలాంటి పరిస్థితుల్లో దావీదు గారు ఏమని మాట్లాడుతున్నాడంటే, చూడండి, యోధా పట్టణంలోకి నేను పోతున్నా అని విచారణ చేయగా అంటూ మళ్ళీ ఏమన్నాడంటే దావీదు గారు, నేను పోవలసిన స్థలము ఏది అంటే, అంతకుముందు అధ్యాయము అనగా మొదటి అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 27వ అధ్యాయం నుంచి 31వ అధ్యాయం వరకు మనం చూసుకున్నట్లయితే ఎలాంటి పరిస్థితులు గుండా దావీదు గారు వెళ్తూ వచ్చారో మనందరికి తెలుసు అని నేను అనుకుంటున్నా. ఎందుకు అని అంటే, దేవుడు ఏమని అని అన్నాడంటే, దేవా నేను యోధా పట్టణానికి వెళ్ళొచ్చా అని అడిగాడు. అడిగితే ఏమని అన్నాడంటే, మరి యోధా పట్టణంలోనికి ఏ ప్రాంతానికి నేను వెళ్ళాలి అని అడిగినప్పుడు నువ్వు హెబ్రోనుకి ఇల్లు అన్నాడు. హెబ్రోను అనగా సహవాసము అని లేఖనాల ద్వారా మనకి అందరూ చెప్తూ ఉంటారు. మనం కూడా లేఖనాల్లో మనం చదువుతూ ఉంటాం. అయితే నా ఉద్దేశం ఏమిటంటే, నాకు కలిగినటువంటి లేఖన పరిధిలో నేను ధ్యానించిన విధానంలో నాకు తెలిసింది మాత్రమే, నేను చదవంది నాకు గుర్తు లేనిది నేను అంతగా చెప్పలేను. అయితే ఇప్పుడు మొదటి సమూయేలు గ్రంథములో 27వ అధ్యాయం నుంచి 31వ అధ్యాయం వరకు మనం చదువుకున్నట్లయితే చూడండి, 27వ అధ్యాయం మొదటి వచనం ఒకలా చదవండి. తరువాత దావీదు ఇచ్చుట నిలుచుట మంచిది కాదు అని ఏదో ఒక దినమున చాలా ఇంటికి వెళ్ళి చదువుకోండి అమ్మా. ఏదో ఒక దినమున నేను తప్పనిసరిగా ఎవరి చేత. ఎందుకు దావీదు గారికి ఎలాంటి ఆలోచన వచ్చింది? భయాలు, తరమబడుతున్న భయం, వెంటాడుతున్న భయం. ఎప్పుడు సౌలు గారు చనిపోతారో ఈయనకి తెలీదు, ఎప్పుడు రాజు అవుతాడో దావీదు గారికి తెలీదు. ఇలాంటి భయాల చేత ఏం చేస్తున్నాడంటే తరవబడుతూ వెళుతున్నాడు, అరణ్య మార్గంలో వెళ్తున్నాడు, కొండ లోయల్లో వెళ్తున్నాడు. అంతేనే మన మొదటి ఆరాధన వర్తమానంలో లోయల్లో, వాగుల్లో, కొండల్లో ఆ మాట నాకు గుర్తొచ్చినప్పుడు ఈ మాట చదువుకున్నాను. నేను వాక్యం మాత్రం ఏ రోజు కాడ చెప్పాలన్న ఉద్దేశంతో ఈ వాక్యమే చెప్పాలని నేను రాను. అంకులు కానీ లేకపోతే బ్రదర్స్ కానీ ఎవరన్నా వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యం ద్వారా దానిలో నుంచి నాకు మాట్లాడు ప్రభువా, వాక్యాన్ని అందించు అని అనుకుంటాను. చూడండి, తన యొక్క వ్యక్తిగత జీవితంలో కానీ దావీదు గారికి తెలియనటువంటి మాట మనకు తెలిసినటువంటి మాటగా పరిశుద్ధాత్మ దేవుడు ఒక వాక్యం రాయించారు. ఎప్పుడన్నా గమనించారు? చూడండి, దావీదు గారికి తెలియదు ఈ మాట. చూడండి, 27వ మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 14 నుంచి చదవండి అమ్మా. అయితే ఉండెను. చాలా జాగ్రత్తగా, సౌలు అనుదినము అతనిని వెతికినను దేవుడు. చూసారండి, ఈయనేమనుకుంటున్నాడు, నన్ను చంపేస్తాడని డిక్లేర్ అయిపోయాడు. మనం కూడా మీరేమో నాకు తెలియదు కానీ నేను కూడా 2025 అసలు ఉండొద్దు ప్రభు అనుకున్న మనసులో. ఇక చాలే ప్రభు, ఇక కొద్దిలే. మన యొక్క కొండల లోయల్లో పర్వత అనుభవాల్లో ఎలాంటి పరిస్థితులు, మనకి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఇంకా చాలే, వద్దులే.
దావీదు గారు కూడా 27 అధ్యాయం మొదటి వచనంలో అలాంటి మనస్తత్వానికి వెళ్ళిపోయి ఇప్పుడు ఏమంటున్నాడంటే నేను హెబ్రోనుకి వెళ్ళనా అంటున్నాడు. మళ్ళా చూడండి అసలు ఎటువంటి మాట ఇది. 2వ అధ్యాయానికి రండి. ఇప్పుడు నేను పోవలసిన స్థలం మళ్ళీ ఏమన్నాడంటే ఎంతగా అంటే హెబ్రోనులో ఏమో ఉంటుంది అని అంటే సహవాసములో మనకి ఏముంటుందో తెలుసా? సమాధానం ఉంటుంది. నేను అనుభవిస్తాను. ఎందుకంటే హెబ్రోను అంటే సహవాసం. అంటే ఇప్పుడు ఏంటంటే 27వ అధ్యాయం నుంచి 31వ అధ్యాయం వరకు దేవుడితో సహవాసం లేదు ఇంక. ఇప్పుడు నా మాటలు అర్థం చేసుకోండి కదా తమ్ముడు. దేవునితో సహవాసం లేదు. ఆయన చంపేస్తాడేమో, నేను చచ్చిపోతానేమో అన్న భయాలతోనూ, వెంటాడుతున్న భయంతోనూ, ఆయన ఎదుగుతున్న భయంతోనూ వెళుతున్నాడే. కానీ నా యొక్క పిలుపు, నా యొక్క అభిషేకము ఏమి అయ్యింది అని అంటే మన వెంటాడుతున్న భయాలు కొన్ని సందర్భాలలో ఏమి చేస్తుందంటే ఇంకెందుకులే మీరు ఎందుకు అని అంటే నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మన వ్యక్తిగత జీవితంలో మన యొక్క పరిస్థితులను బట్టి ఎందుకు అని అనిపించే పరిస్థితులు వస్తాయి. కానీ దేవుని సంఘానికి వచ్చినప్పుడు హెబ్రోను అనగా మనకి హెబ్రోను అంటే సహవాసము అనగా ఈ స్మరణ సంఘానికి వచ్చినప్పుడు మంగళవారం ద్వారా, బైబిల్ స్టడీ ద్వారా, ఈ ప్రార్థనా కుడికల ద్వారా అని సమాధానం మనకి ఇస్తాడనంటే ఆశ, బ్రతుకు మీద ఆశ పుట్టిస్తాడు. దేవుని బిడ్డల ద్వారా అది ప్రేమ కలిగి యాకోబు ఎవరి గురించి కొలువు చేశాడు ఇంకొక 7 సంవత్సరాలు? అది ఆ వాక్యం చెప్పింది ఎవరు? మెర్సీ సిస్టర్ చెప్పారు. కీర్తినేనా? మెర్సీ సిస్టర్ కూడా టచ్ అయినట్టుగా అంతకుముందు వారంలో కూడా నేను లేటెస్ట్ తీసుకోవాలి. కరెక్ట్. నేను ఆయన చెప్పినప్పుడు కూడా అంటే ఏమిటి అంటే వారి ద్వారా వార కొడుకుల ద్వారా ఏం చేస్తాడు అని అంటే దేవుడు మనకు ఆదరణ ఇస్తాడు, మన సమాధానం ఇస్తాడు. ఎందుకు అని అంటే మన పరిస్థితులు మనకే ఇబ్బందికరంగా ఉంటాయి. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనకి ఏం చేస్తుంది అని అంటే ఆ వాక్యం ద్వారా ఎవరితో ఒకరు వేరే విధంగా మనకి ఏం చేస్తాడంటే దేవుడు మాట్లాడి ఏం చేస్తాడంటే హెబ్రోనులో అనగా ఆ సహవాసంలో నుంచి మనల్ని ఏం చేస్తాడు అని అంటే ఆదరణ కలిగి, ఆ సమాధానం కలిగి. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, ఈ వార కూడికలు మనం వార కూడిక అయిపోయిన తర్వాత ఆఫీస్ నుంచి వచ్చినా మీరు ఇక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక్క నిమిషం ఈ గేటు దాటి వెళ్ళేటప్పుడు బండి ఎక్కించినా లేకపోతే ఇంటికి వెళ్ళినా ఎంత సమాధానంగా వెళ్తామో మీరు మీ హృదయాల్లో ఎంత అనుభూతి ఉంటుందో మనకు తెలుసు, అందరికీ తెలుసు. ఆ అనుభూతి ఎక్కడి నుంచి వస్తుంది? అది మనము ఈ సహవాసాన్ని మనం మిస్ అవుతే ఈ అనుభూతి రాదు. దావీదు గారు వల్లే మనం ఏం చేస్తారంటే మన యొక్క పరిస్థితులను బట్టి మనం తీసుకునే నిర్ణయాలు ఏమవుతుందంటే దేవుని యొక్క ప్రణాళికకి మనం వ్యతిరేకంగాను ప్రవర్తించిన వారుగా ఉంటుంది. కాబట్టి ఏమిటంటే 27వ అధ్యాయం నుంచి అక్కడికి 31వ అధ్యాయం వరకు కూడా ఏం చేశాడంటే దేవునితో సంప్రదించినట్టు, దేవునితో మాట్లాడినట్టు అక్కడ మనకి ఎక్కడ కనిపిస్తుంది. రెండోది ఏమిటంటే ఎంతగా దేవుని సహవాసాన్ని పోగొట్టుకుని ఏం చేశాడు అని అంటే ఇశ్రాయేలులకి అతనిని అసహించుకునే రీతిలో ఆకీషు రాజు దగ్గరికి వెళ్ళి ఏం చేశాడంటే అలాగూ ప్రవర్తించాడు. చూడండి ఎన్నో అధ్యాయం చూడండి, 27వ అధ్యాయం అమ్మ చూడండి. ఆయన 27వ అధ్యాయం ఎన్నో వచ్చినవమ్మ? 12వ వచ్చిన చదవండి అమ్మ. అబ్బా చూసారా? ఇంటికి వెళ్ళి చదువుకోండి.
ఇశ్రాయేలు ప్రజలు తన యందు బొత్తుగా అసహ్యపడే రీతిలో ఏం చేశాడంటే ఆకీషు రాజు దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలకి నష్టం చేసే ఆ రీతిగా ప్రవర్తించాడు. ఎవరు? ఇప్పుడు ఏమంటున్నాడు? ఇప్పుడు మళ్ళా నేను ఎబ్రోనుకి వెళ్ళా, స్మరణకి వెళ్ళాక ఆకులు కాలిన తర్వాత వచ్చేది మాలాంటి వాళ్ళందరూ కూడా స్మరణకే. అట్లా కాదు, మనల్ని అందరిని ఆదరిస్తున్నాడు, సందేహం ఏం లేదు. అందుకనంటే సహవాసములో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనం ఎప్పుడైతే గమనిస్తే ఏ గుడికి మనం తప్పించుకోవటానికి అవకాశం ఉండే రీతిగా ఉండదు. చూడండి, ఆ సమాధానాన్ని వెంటాడటానికి దావీదు గారు చేసినటువంటి ప్రయత్నం ఎంతగా ప్రయత్నం చేశాడు అని అంటే చూడండి, దావీదు గారు ఎన్నో సంవత్సరంలో రాజు అయ్యారు తెలుసు కదమ్మా. 2 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయంలో 30వ వచనం, 5వ అంకుల్ 5వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనమా 5వ వచనం చదవమ్మా. చాలండి అమ్మా. 30 సంవత్సరాలు 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం 5వ వచనం కరెక్ట్ 4 అనుకుంటే చూడండి. అది ఎన్నో సంవత్సరంలో రాజు అయ్యాడమ్మా? 30 సంవత్సరాలు. కానీ ఆయన్ని అభిషేకించినప్పుడు వయసు ఎంత? చిన్నవాడు, లేకపోతే యవనస్తుడిగా ఉన్నాడు. 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు. అంటే ఈ రాజు అయ్యే సంవత్సరానికి ఈ మిడిల్ సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు? 17 సంవత్సరాలు కానీ 16 సంవత్సరాలు 17 మీ కాల్కులేషన్ ఉంది. కానీ హెబ్రోనులో ఉన్నప్పుడు ఈ 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు అతన్ని చంపటానికి ప్రయత్నించిన వ్యక్తితో పాటు సమాధానం పడినటువంటి సందర్భం ఇక్కడ ఉంటుంది హెబ్రోన్లో. నా మాటలు అర్థం చేసుకోండి. ఇప్పుడు రాజుగా అభిషేకించినటువంటి సమూయేలు ద్వారా రాజు అభిషేకాన్ని పోగొట్టుకున్న తర్వాత, సౌలు అభిషేకాన్ని పోగొట్టుకున్న తర్వాత తరవబడుతున్నటువంటి దావీదు ప్రయాణంలో అబ్నేరు దరిదాపుగా 13 సంవత్సరాలు 16 సంవత్సరాలు అతన్ని ప్రాణం తీయటానికి, అంతే కదమ్మా, అతన్ని రాజు చేయటానికి అభిషేకించిన తర్వాత అన్ని సంవత్సరాలు తరమబడతానే ఉన్నాడా లేదా? కొండల్లో కానీ లోయల్లో కానీ తప్పుకుంటూ దాక్కుంటూ వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే సౌలు గారు చనిపోయిన తర్వాత అతన్ని రాజుగా అభిషేకించారు. అంటే ఈ మిడిల్ సంవత్సరాలు ఎన్ని? 16 సంవత్సరాలు 10. అంటే అబ్నేరు చూడండి, ఎన్నో అధ్యాయం అంటే 3వ అధ్యాయం చూడండి. చూడండి ఎన్నో వచ్చిన అనంటే అబ్నేరు వస్తాడు. చూడండి 2వ అధ్యాయమా 8వ వచ్చిన చూడమ్మా. చూడమ్మా 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 12 కాకుండా 21 చదవండి అమ్మా. సమాధానంగా వీళ్ళు ఉండటానికి సమాధానంగా లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎన్ని సంవత్సరాలు తరమబడ్డాడు అబ్నేరు? అంటే సౌలు యొక్క సేనాధిపతి కదా అబ్నేరు. అబ్నేరుని చంపే ఆ ప్రయత్నంలో సౌలు గారు ఎక్కువ బాధ్యత ఎవరికి ఇచ్చే ఉంటారు? మన లేఖనాల ప్రకారము అబ్నేరుకే ఇస్తాడు. అబ్నేరుకే ఇస్తాడు కదా సౌలు గారు. అంటే సేనాధిపతి కదా. ఒకవేళ నాకు అలసటగా ఉంది, ఆ అరణ్యంలో ఉన్నాడు, ఆ జీవి అరణ్యంలో ఉన్నాడు, అదోలాము గృహలో ఉన్నాడు,
తర్వాత ఆ పర్వతంలో ఉన్నాడు, ఈ పర్వతంలో ఉన్నాడు, నేను రాలేను కాబట్టి నువ్వు వెళ్ళు అటాక్ చెయ్యి అనే బాధ్యత ఎవరికి ఇస్తాడు? అబ్నేర్కి ఇస్తాడు. అంటే ఈ 13 సంవత్సరాలు సౌలు దావీదు గారిని చంపడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తితో కూడా సమాధానం పడటానికి ఎవరు ఇష్టపడ్డాడు? అంటే ఎబ్రోనులో ఇప్పుడు ఏముంది అంటే సహవాసంలో సమాధానం ఉంటుందే కానీ దేవునితో సహవాసం లేనప్పుడు మనకు సమాధానం ఉండదు. మనం అంటే మన విశ్వాసులైనటువంటి మనం గుర్తుపెట్టుకోండి, ఈ సమాధానము కాపాడబడుకోవాలి అని అంటే దేవుని ఆత్మ చేతనే మనం నడిపించబడాలి. అంటే 2 సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో చూస్తుంటే దేవుడితో సహవాసం కలిగి ఏమని అన్నాడంటే, నేను ఎబ్రోనుకు పోతాను అంటే నేనే ప్రాంతానికి పోవాలి అని అడిగినప్పుడు నువ్వు ఎబ్రోనుకు పోవాలి అని దేవుడు చెప్పినప్పుడు ఏం చేశాడంటే, దేవుడితో సహవాసం కలిగినాడు కాబట్టి ఏం చేశాడంటే సమాధానంతో ఏం చేశాడంటే ఆ ప్రాంతానికి నడిపించాడు. అంటే ఇశ్రాయేలు గోత్రికులు అనగా 12 గోత్రాలు కలిగినటువంటి ఇశ్రాయేలు దేశంగా పిలువబడుతున్నటువంటి ఆ ప్రజలని ఏకతాటిగా తీసుకురావటానికి దేవుడితో సమాధానం కలిగినప్పుడే ఈ ఇశ్రాయేలు ప్రజలు అనగా 12 గోత్రాల వారు ఆయనతో సమాధానం పడటానికి వచ్చారు. ఆయనతో సమాధానం పడటానికి వచ్చిన సంగతి ఎంతమంది వచ్చారో అన్న సంగతి మనకు తెలియాలంటే చూడండి, 1 దినవృత్తాంతాల గ్రంథము త్వరగా ముగిస్తాను. చూడండి, 1 దినవృత్తాంతాల గ్రంథము 13వ అధ్యాయము 12వ అధ్యాయం చూడండి. 1 దినవృత్తాంతాల గ్రంథము 2వ రాజుల తర్వాత కదమ్మా, 12వ అధ్యాయము చూడండి, 23వ వచనం చదవమ్మా. ఎంతనగా యూదావారిలో డాలును ఈటెను పట్టుకొని యుద్ధ సన్నద్ధులై ఉన్నవారు 6,800 మంది, షిమ్యోనీయులలో యుద్ధములకు తగిన శూరులు 7,100 మంది, లేవీయులలో అట్టివారు 4,600 మంది. అన్ని గోత్రాల వరకు చదువుకుంటా రండి అమ్మా. 37వ వచనం చదవండి అమ్మా. మరియు యోర్దాను నది అవతల నుండి రూబేనీయులలోను గాదీయులలోను మనష్య అర్ధగోత్రపు వారిలోను సకల విధమైన యుద్ధాయుధములను ధరించిన 1,20,000 మంది యోధులందరూ దావీదును ఇశ్రాయేలు మీద రాజుగా నియమించవలనన్న కోరిక హృదయమునందు కలిగి హెబ్రోనుకు వచ్చి ఎక్కడికి వచ్చారమ్మా? ఎన్ని లక్షల మంది వచ్చారో తెలుసా? మీరు ఇంటికి వెళ్ళి ఆ గోత్రాలన్నింటినీ మీరు లెక్క పెట్టుకుంటే, నేనైతే లెక్క చేశాను, అప్పుడే గుర్తొచ్చింది. ఇప్పుడే కూర్చున్నప్పుడు గుర్తు వచ్చింది. 3,30,000 మంది. నేను కౌంట్ చేసింది వచ్చేటప్పటికి 2,17,000 మందికి వచ్చింది. అంకుల్ నన్ను పిలిచారు, ఇక్కడికి వచ్చేసాను. ఇప్పుడు ఆ బాబు అట్లా టచ్ చేసినప్పుడు వచ్చేసింది. ఇక అంటే అన్ని లక్షల మంది. ఎబ్రోను అనగా సహవాసం అని అనుకున్నాం కదా. ఈ ఆ ప్రాంతానికి మనం చూసుకున్నట్లయితే ఎంతమంది వచ్చారు అని అంటే దరిదాపుగా చూసుకోండి 3,30,000 మంది అక్కడికి వచ్చారు. అంటే మనసు యందు హృదయ వాంఛ కలిగి వాళ్ళు ఏం చేశారంటే ఇష్టపూర్వక, అంటే హెబ్రోను అనగా సహవాసము అంటే స్మరణకి వచ్చే వారిలో ఏంటంటే ఏక మనసు కలిగి ఉండాలి. మన సహవాసాల్లో మనం ఎందుకు వస్తున్నాము అని అంటే చూడండి, యోహాను గారు రాసినటువంటి 1వ పత్రిక 1వ అధ్యాయము మన సహవాసన అయితే చూడండి ఎన్నో వచనమమ్మా? 3వ వచనం చదవమ్మా. అదేనమ్మా. మన సహవాసం అయితే తండ్రితో కూడాను. ఇప్పుడు అంకులు వచ్చినప్పుడల్లా మనకి అంటూ ఉంటారు మన సహవాసం ఎలా ఉండాలి అని అంటే ప్రభు మనల్ని చూస్తున్నాడని.
మీరు ప్రభువునే సంతోషపరచాలి. మన ఆరాధన కానీ, మన వాక్య ధ్యానం కానీ, మన 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 పిల్లలు పాడే పాటలు కానీ, నువ్వు పాట పాడావు అని అంటే ప్రభువునే సంతోషపరచాలి. మనకి ఇలాంటి వర్తమానము, ఇలాంటి కాపరులు మనకి ఇచ్చినారు కాబట్టి మనం ఏం చేశారంటే సహవాసం యొక్క ఆధిక్యతను మనం గుర్తెరగాలి. మన సమాధానం కలిగి వ్యక్తిగత జీవితంలోనూ మన కుటుంబ జీవితం, అందుకనే 122వ కీర్తన మన వాగ్దానం ప్రకారము 7వ వచనంలో మనం సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి వాగ్దానం ప్రకారం ఏంటంటే మన ప్రకారాల్లో నెమ్మది కలిగి ఉండాలి అని అంటే ఆత్మ అనుగ్రహించే ఐక్యతను కాపాడుకుంటేనే మనకి ఐక్యత ఉంటుంది. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక అదే 4వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సమాధానం అనే బంధము చేత చూడండి అమ్మా, ఆత్మ కలిగించు ఐక్యం అంటే ఇప్పుడు ఇశ్రాయేలు 12 గోత్రాలు ఐక్యత కలిగి ఏకతాటి మీద 3,30,000 మంది హెబ్రోను అనగా కొండ ప్రాంతం. అది మీరు యెహోషువ గ్రంథం ఇంటికి వెళ్ళి చదువుకోండి. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయంలో మీరు చదువుకున్నట్లయితే కాలేబ్ గారు ఆ చాప్టర్లో పరిచయం అవుతారు. నేను 40 సంవత్సరాల వయసు కలిగినటువంటి వ్యక్తిని, ఇప్పుడు ఎన్నో సంవత్సరమా 80 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాడిగా ఉన్నాను. ఇప్పుడైనా నేను వెళ్ళి ఆ కొండ ప్రాంతం అయినటువంటి హెబ్రోనును నేను స్వాధీనపరుచుకుంటాను. దేవుడు అప్పుడు నాకు ఏ శక్తి ఇచ్చాడో ఇప్పుడు కాడ ఆ శక్తి 80 సంవత్సరాలు ఉన్నప్పుడు కాడ ఆ శక్తి కలిగి ఉంటాను. నేను హెబ్రోను కొండ అని ఆ ప్రాంతాన్ని నేను స్వాధీనపరుచుకుంటాను అని అడిగినప్పుడు ఏం చేశాడంటే ఆ ప్రాంతం స్వాధీనపరుచుకున్నాడు. అంటే అది కొండ ప్రాంతం, ఇంటికెళ్ళి చదువుకోండి. అంటే 3,30,000 మంది హెబ్రోను అని కలిగిన ఆ కొండ ప్రాంతం మీదకి ఎక్కి రావాలి అని అంటే ఎంత మనసులో ఐక్యత కలిగి ఉండాలమ్మా. మనం మీరే కథగని నేను నా కుటుంబ వారు ఒకవేళ మందిరానికి వెళ్ళాలి అని అనుకుంటే స్నానం చేయండిరా అని నాకే బాగోక వాళ్ళు నీళ్లు పెడతారని నేను అనుకుంటే వాళ్ళకి నేను నీళ్లు పెట్టాలి స్టవ్ మీద. రండిరా, టైం అయిపోయింది, మందిరానికి వెళ్ళండి రా, టైం అయిపోతున్నా అంటే ఏంటంటే ఒకరిలో ఒకరు ఐక్యత కలిగి లేకపోతే మన టైంకి వస్తామా? ఒకరికి ఒకరు శరీరంలో ఉన్నటువంటి బలహీనతలను బట్టి మనం సహకరించుకోవాలి. కానీ 12 గోత్రాలుగా కలిగినటువంటి ఆ దేశంలో, సమాధానము లేనటువంటి ఆ ప్రాంతంలో 11 గోత్రాలు ఒక సైడ్ అయిపోయి ఒక్కో గోత్రము యోధా ప్రజలుగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఐక్యత కలిగి ఉండటానికి ఇశ్రాయేలు ప్రజలని ఏకతాటి మీదకి తీసుకురావటానికి ఏ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకున్నారు దావీదు గారు? దేవుడే ఆయనకి సెలెక్ట్ చేసాడు. నువ్వు హెబ్రోనుకి వెళ్తేనే అన్ని పరిస్థితులు సమకూడి ఏం చేస్తానంటే ఈ 12 గోత్రాలు వారిని అందరిని ఏం చేస్తానంటే అక్కడికి నడిపిస్తాను. దేవుని యొక్క ప్రణాళిక చూడండి. అతన్ని దరిదాపుగా అన్ని సంవత్సరాల నుంచి అతను చంపాలి అని ప్రయత్నించినటువంటి వ్యక్తితో కూడా సమాధానం పడటానికి దేవుడు ఏం చేశాడు? అక్కడ సమాధానాన్ని పరచడానికి అబ్నేర్ని ఏం చేశాడంటే ఆ మనసు కలిగించి అక్కడికి హెబ్రోనుకి మళ్ళా తీసుకొచ్చాడు. అంటే ఏంటంటే ఆత్మ కలిగించే ఐక్యత ఏమవుతుందంటే సహవాసంలో సమాధానం కలిగి ఉండటానికి చేస్తుంది. మనము సహవాసంలో సమాధానం అనేది లేకపోతే ఏమవుతుంది అంటే చాలా కష్టమవుతుంది. ఆత్మ కలిగించే ఐక్యత మనం కాపాడుకోకపోతే అనగా సమాధానము కలిగించే
సహవాసానికి మనం వెళ్ళకపోతే ఏమవుతుంది అని అంటే మన జీవితాల్లోని మన యొక్క గుడారాల్లో కానీ ప్రాకారాల్లో కానీ నెమ్మది కలిగి ఉండటానికి ఆస్కారం ఉండదు. ఎందుకు అని అంటే చూడండి, మన ప్రకారాల్లో నెమ్మది కావాలి అని అంటే మనం ఏం చేయాలని అంటే చూడండి, ఒక మాట చూపించి నేను మీకు చూడండి. ఆదికాండం చూడండి 13వ అధ్యాయం అనుకుంటా. ఆదికాండం 13వ అధ్యాయము చూడండి. 13వ అధ్యాయము 8వ వచనం ఏంటమ్మా చూడండి. 8వ వచనం అని అంటే 4వ వచనం చదవండి అమ్మా. ఆరో వచ్చింది చదవండి అమ్మా. చూడండి, ఇంటికి వెళ్ళి చదువుకోండి. మనము బంధువులు కనుక చూడండి, ఇంటికి వెళ్ళి చదవండి. నాకు నీకు ఏమి ఉండకూడదు ఇప్పుడు అంటే మత్తయి సువార్త మనకి తెలుసు అందరికి 5వ అధ్యాయం 9వ వచనంలో సమాధాన పరచువారు ధన్యులు వారు. అందుకని అబ్రహాం గారికి దేవుడు కుమారుడు అనుకుంటాను నేనైతే. అయ్యా అసలు అంకులు చాలా సందర్భాలు చెప్పారు, నేను విన్నాను అండి. ఆరంభాలకే ఆరంభ గ్రంథము ఆదికాండం. కొన్ని మాటలు నాకు అలా ఉండిపోద్ది, గుర్తు ఉండిపోతుంది. ఆరంభాలకే చూడండి, అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు అబ్రహాం గారిలో చేసినటువంటి కార్యం చూడండి. అయ్యా మనం బంధువులు కాబట్టి మనము ఆస్తి పెరగటం వల్ల వచ్చే సమస్యలు ఇవే. పిల్లలు చదువుకుంటే ఆస్తి ఎక్కువ అవుతాయి, ఆస్తి లేకపోతే మనం చూడరు. ఇక ఏమనుకోకండి, ఎవరికాళ్ళే ఇక అన్నీ ఎవరికి వాళ్ళు చెప్పుకుని ఇబ్బంది పడతాం కానీ ఎందుకని. అందుకనే సహవాసంలో ఏమవుతుందని అంటే సమాధానం కలిగి ఉండే ఎబ్రోను అనే మన సంఘం మనకి ఏమో అవుతుంది అని అంటే మనం నెమ్మది కలిగి బ్రతకడం. అందుకని ఏమని అన్నాడు అని అంటే, అయ్యా మనము బంధువులు కాబట్టి నీకును నాకు మధ్య కలహం ఉండదు. అందుకంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక చదివారు 4వ అధ్యాయంలో అంటే ఆత్మ కలిగించు ఐక్యత. అబ్రహాము ఆత్మ కలిగినటువంటి ఐక్యతను అనుగ్రహించి ఏం చేశాడు అని అంటే నాకు నీకు సమాధానం లేనటువంటి స్థితిగతులు వచ్చినాయి కాబట్టి వద్దయ్యా ముందుగానే పసిగట్టేశాడు. నువ్వు ఏదైతే కావాలనుకుంటావో అది తీసుకుని వెళ్ళయ్యా. కాబట్టి నువ్వు సమాధానంగా ఉండటం మాత్రమే మన మధ్య ఉండాలి. కానీ అందుకే ఇప్పుడు నేను ఆఫీసుల్లో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంది, వీళ్ళందరిని బట్టి నేను రిజైన్ చేసేయాలి. నా మనసు వీళ్ళు ప్రవర్తించే తీరును బట్టి, వీళ్ళు మాట్లాడే మాటలు మరి రిజైన్ చేస్తే ఎలా బతుకుతాను? అప్పుడు వణుకొస్తుంది, మామూలు ఉండదు. తర్వాత వీళ్ళందరిని వదిలిపెట్టేసి ఎక్కడికన్నా వెళ్ళిపోదామా? అంతకి ఛార్జీలు లేదు నాకు. నేను హిమాలయాలకి వెళ్ళినటువంటి ఛార్జీలు కాడ నా దగ్గర అయితే ప్రజెంట్ ఉండదు. అంటే వెళ్ళిపోమని సరే వెళ్ళిపోదాం, రైట్ వెళ్ళిపోదాం. అంటే చూడండి, అప్పుడప్పుడు ఏంటనంటే ఎందరిని వద్దులు అసలు వద్దు ప్రభా అని అంటే అప్పుడు ఆత్మ ఏమంటుంది అంటే వాక్యం ద్వారా కొద్ది రోజులే కదా నడిపించు, నేను ఉన్నా కదా, నేను చూసుకుంటున్నాను కదా, నా వాక్యం నమ్మదగింది కదా, నన్ను విశ్వసించావు కదా, ఇది అబద్ధమా? నా మాటకి నాకే వాక్యం ఆదరిస్తుంది. నెమ్మది కలిగించే ఐక్యత. మనం పోతే అన్ని విడిచిపెట్టుతాం. ఉన్నప్పుడే ఈ బంధాలు ఒక్క సెకండ్ పట్టదు ఈ బంధాన్ని తెప్పించుకోవటం, కట్ చేసుకోవటానికి. కానీ అంత ఆస్తిపరుడు అనేటువంటి అబ్రహాము సమస్తం విడిచిపెట్టి
అన్ని ఏం చేశాడు అని అంటే అతనికి ఇచ్చేసి వెళ్ళిపోయేదాన్ని. కానీ ఏమీ లేనంటే ఎడారి ప్రాంతమైనటువంటి ఆ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. అంటే ఎడారులు మనకి ద్వితీయోపదేశ ఖండము 7వ వచనంలో ప్రకారం ఏంటంటే లోయ ఆ ప్రాంతం ఎలా ఉంది ఇప్పుడు? కష్టాలు మళ్ళా లేవు. ఆ ఎడారి ప్రాంతం ఎన్ని చూసుకున్నప్పుడు సెలెక్ట్ చేసుకున్నాడు. చివరాఖరికి ఏం చేశాడంటే ఐక్యత కలిగి మనసు అయ్యా నీకు నాకు మధ్య బంధం ఉంది. ఆ బంధము దేవుడు అనుగ్రహించినటువంటి బంధము. ఈ బంధాన్ని నేను తెచ్చుకోవటానికి ఇష్టపడతాను. ఆస్తినైనా వదులుకోవటానికి నేను సిద్ధపడతానే కానీ నీ బంధాన్ని నేను తెంచుకోవటానికి అని ఐక్యత కలిగినటువంటి ఆత్మతో ఆ బంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నించాడే కానీ, అందుకని మన ఆస్తులు కానీ, మన పిల్లలు కానీ, మన చెర ఆస్తులు ఏమవుతాయంటే మనకి ఏమవుతాయంటే పరలోకానికి తీసుకెళ్ళవు. కొద్ది రోజులు మనల్ని ఇక్కడ అనుభవించడానికి మాత్రమే మనకి ఉపయోగపడతాయి కానీ ఇక్కడ ఉండదు. అందుకని ఆత్మ అనుగ్రహించే ఐక్యతను కలిగి ఉన్నాడు కాబట్టి నీకు నాకు ఏంటంటే తగాదా ఉండకూడదు అని నేను ఎంత స్పష్టంగా పరిశుద్ధ. అందుకని ఏమంటే చూడండి, సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుడు. అందుకని అలాంటి దావీదు గారిని కూడా ఏం చేశాడు అని అంటే చివరాఖరికి 13 సంవత్సరాలు 17 సంవత్సరాలు 16 సంవత్సరాలు అతను చంపటానికి, దావీదు గారిని చంపటానికి ప్రయత్నించినప్పటికీ కూడా అబ్నేరుతో సమాధానం పడటానికి ఇష్టపడ్డాడే కానీ నన్ను ఇన్ని సంవత్సరాలు తరివేరు కాబట్టి ఒక దెబ్బతో నిన్ను చంపేస్తాను అని సమాధానం లేనిటువంటి పరిస్థితులు కూడా వెళ్ళాడా? అవకాశం వచ్చినప్పటికీ కూడా ఏం చేశాడు? చేయలేదు. కాబట్టి హెబ్రోనులో ఉన్నటువంటి మాధుర్యం ఏమిటంటే నేను ఆత్మ ద్వారా కలిగించినటువంటి ఐక్యతను బట్టి నేను ఆదరించబడి ఉంటే కుదురులే కదా, ఓర్చుకో, ముందుకు సహించు, తగ్గించుకో అని నేను మన ఆత్మ మనతో బలపరుస్తుంది. చూడు, ఆత్మ అనుగ్రహించే ఐక్యత ఏదైతే ఉందో అది మనం ఫాలో అవుతే ఏం చేయాలంటే సహవాసములో సమాధానం కలిగి ఉండటానికి మనకు సహాయపడుతుంది. లేకపోతే ఏంటంటే వ్యక్తిగత జీవితంలో దావీదు గారు కూడా ఏమని అనుకున్నాడంటే ఏదో ఒక రోజు నన్ను చంపేస్తాడు అని సౌలు అనుకున్నటువంటి. కానీ 23వ అధ్యాయంలో ఆయన ఏమన్నాడంటే కొండల్లోనూ లోయల్లోనూ నందు నిన్ను తప్పించిన వాడు ఎవరు అనంటే ఇన్నిసార్లు వెతికినా సరే సౌలు చేతికి అప్పగించకుండా తప్పించిన వారు ఎవరు? ఆ సత్యాన్ని ఆయన మర్చిపోయాడు. ఈ సత్యాన్ని మనకు దేవుడు నిలుపుతున్నాడు కాబట్టి పరిస్థితులు ఉన్నాయి. కానీ సమాధానం కలిగి ఉందాం. సహవాసంలో సమాధానం కలిగి ఉంటే మన ప్రకారాల్లో నెమ్మది కలుగుతుంది. మన ప్రకారాల్లో నెమ్మది కలిగి ఉంటే మన సంబంధాల్లో నెమ్మది కలిగి ఉంటుంది. మన సంబంధాల్లో నెమ్మది కలిగి ఉండాలి అని అంటే ఆత్మ కలిగించే ఐక్యతను బట్టి మనం కొనసాగాలి. అలాగే కొనసాగారు కాబట్టి 12 గోత్రాలుగా చీలిపోయినటువంటి ఆ దేశము ఒక తాటి మీదకు వచ్చి 5వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం చూడండి అమ్మా. మొదటి వచనం చదవండి అమ్మా. ఇశ్రాయేలు వారు సకల గోత్రములు ఏం చేశారంటే రాజుగా అప్పుడు సెలెక్ట్ చేసి హెబ్రోనులో వారు ఏం చేశారంటే రాజుగా అభిషేకించారు. కాబట్టి ఏంటంటే ఆ సమాధానం కలిగి ఉన్నాడు కాబట్టి దావీదు గారు హెబ్రోనులో ఆ 12 గోత్రాలు సకల గోత్రాలకి రాజుగా సెలెక్ట్ చేయ ఆధిక్యతను దేవుడు అనుగ్రహించాడు. అట్టి కృప మన ఇంటిలోను మన ప్రకారాల్లోనూ సమాధానం కలిగి ఉండేటట్టు దేవుడు మనకు అనుగ్రహించి నడిపించాడు.